హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే మా కొత్త ఇంటిని మీకు చూపించాలన్న ఉద్దేశంతో హోమ్ టూర్ అయితే చేస్తున్నాము. ఇంకా ఈ ఇల్లు అయితే మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు, మన రేవంత్ అన్న ఇచ్చిన ఇల్లు. ఒకసారి దూరం నుంచి చూపించు బాబా ఇల్లు ఎట్లుందో. ఇల్లు దూరం నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు. పెయింట్ వేసిన తర్వాత పైన 3 రంగులు కూడా పెట్టేసినాము. డోల్రాకి అయితే చాక్లెట్ కలర్ పెట్టినాము. మా డోల్రా డిజైన్ ఇట్లుంది. డోర్ల డిజైన్ అయితే ఇట్లా వెల్కమ్ డిజైన్ ఉంది, సూపర్గా అనిపిస్తుంది. కడపకి ఎల్లో కలర్ పెట్టినాము. కడపకి ఎవరైనా ఎల్లో కలర్ పెట్టేస్తారు కదా, ఎవరైనా ఎల్లో కలరే పెట్టేశారు. మనకి ఎల్లో కలరే పెట్టినాము. ఇక్కడ విజయ్ వేసింది ఈ డిజైన్. ఈ కడప పైన విజయ్ వేసింది ఈ డిజైన్. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడనేమో నేను వేసిన, ఇక్కడేమో స్వప్న వేసింది. ఇది ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇది విజయ్ వేసింది, ఇది స్వప్న వేసింది. బాగా రెండు సూపర్గానే ఉన్నాయి. ఇంకోటి అతల కడపనా? ఈ కడపకి ఎవరు వేసారు? మళ్ళీ ఈ కడపకి నేను వేసిన. ఇక్కడ అయినా బొట్లు పెట్టిన నేనే. ఈ డిజైన్ వేసినా, ఇక్కడ బొట్లు నువ్వు పెట్టేసిన. సూపర్ ఉంది. ఓకే, ఇక్కడ సైడ్ లైక్ వేసిన. ఇక్కడ బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. మరి ఇక్కడ కొంచెం స్పేస్ వదిలేసిన, ఇది ఏదన్నా వేయాలి కదా. వేయాలి, టైం సరిపోక వేయలేను, వేస్తా. టైం సరిపోక వేయలేవా? ఓకే, 2 కడపలకు బాగానే ఉన్నాయి. ఈ ఇంటికి అయితేనేమో ఇది మెయిన్ డోర్కు డోర్లు ఇట్లా ఉన్నాయి. ఇది ముందు చూపెట్టావు సార్, అంటే ఇప్పుడు చూపించిన వాళ్ళు కొంచెం లైట్ ఇట్లా పోయి ఆనంద్ చూపించు. ఇది మెయిన్ డోర్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఓకే, ఓపెన్ చేసి ఇటు సైడ్ ఇక్కడ కూడా బయటకి ఇంకో డోర్ పెట్టేసినాం. దీనికైతేనేమో ఇట్లా సింగిల్ డోర్ ఉంది. ఇట్లా ఈ మూతకైతే ఇట్లా సింగిల్ డోర్ ఉంది, అక్కడనేమో డబల్ డోర్. ఓకే, లోపల చూస్తా. ఇంకా కిటికీలు అయితే ఇట్లా పెట్టినాము, యూపీవీసీవి. ఇంటికి ఎన్ని ఉన్నాయి కిటికీలు? ఇక్కడ ఒకటి, 4 రూమ్లకు 4 ఉన్నాయి. 5 ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. ఇది హాలు. ఇదైతే మా హాల్ కూడా చాలా విశాలంగా వచ్చింది, బాగా అనిపిస్తుంది. స్పేస్ బాగానే ఉంది. ఇక్కడ కిచెన్, అక్కడనేమో కిచెన్. హాల్లో ఇక్కడ ఒక కిటికీ యూపీవీసీ, అది కూడా అన్ని యూపీవీసీ కిటికీలే. ఇక్కడ సెల్ఫ్లు పెట్టిద్దాం అనుకున్నాము హాల్లో, కానీ ఎదురుగా గలీజ్గా అయితే ఏమో అని చెప్పేసి పెట్టలేకున్నాము. నిజంగా పెట్టేదంగానే, అంటే చాలా మంది ఇంట్లోకి ఎంట్రీ కాగానే ఇక్కడ సెల్ఫ్లు కనిపిస్తాయి, డిజైన్ ఉంటాయి. అన్ని గలీజ్గా అవుతాయి అని మనం పెట్టలేము. కానీ ఇంట్లో మొబైల్ పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకోవాలన్నా స్పేస్ లేదు ఇంట్లో కదా. అంటే సెల్ఫ్లు కానీ అట్లాంటివి పెట్టలేము కదా. ఏ వస్తువు పెట్టాలన్నా ఎక్కడ స్పేస్ లేదు. ఇది కిచెన్. ఇదేమో కిచెన్ అయితే ఇక్కడ కట్టించినాము. ఇక్కడ వంట బండ పెట్టించినాం. దీనిపైన కూడా వేరేది, అది ఏమంటారు, అది స్మూత్గా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, బండ వస్తుంది అంటారు. అదే వేయించాలి. దీనిపైన బండ వస్తుంది, స్మూత్గా ఉంటుంది. మనం చపాతి కానీ ఏమైనా వేసుకోవడానికి స్మూత్గా ఉంటుంది కదా. అది వేయలేము, ప్రస్తుతం ఇంతకే స్టాప్ అయింది. ఇక్కడ ఇక్కడ కూడా వంట బండనే వస్తుంది. అంటే మేస్త్రీలు మేము గుత్తకిచ్చిన దాంట్లో ఈ వర్క్ చేసేది ఉంది. వాళ్ళు వేరే దగ్గర వర్క్ చేస్తారు. ఇంకొంచెం వారం 10 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి చేస్తారు. ఇంకా ఇది మెయిన్ బెడ్రూమ్. ఇది బాగానే పెద్దగా ఉంది. మెయిన్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. మెయిన్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ డోర్ అయితే సింగిల్ డోర్ పెట్టేసిన మెయిన్ బెడ్రూమ్ కి. ఒకసారి మూసి పెట్టు, డోర్ ఇట్లా క్లోజ్ చేసి. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్ చూపెట్టి. ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి కూడా సింగిల్ డోర్ ఉంది. డిజైన్ అయితే ఇట్లా ఉంది. డోర్ సింగిల్ డోర్ కు డిజైన్ ఇట్లా ఉంది. సింగిల్ డోర్ కూడా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగానే ఉంది, మంచిగా ఉంది, స్పేస్ బాగా ఉంది. ఇదైతే మా ఇందిరమ్మ ఇల్లు. అక్కడ సైడ్ బాల్కానికి ఎట్లా డిజైన్ ఉందో చూపించలేం కదా సైడ్. అవును, ఇంట్లోకి వెళ్ళి మన పాత ఇల్లు కనిపిస్తుంది కదా, ఎట్లా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మా పాత ఇల్లు, నా బైక్, మా ఆటో, మా నిత్యం వేస్తుంది ఇంటి దగ్గర, ఇట్లా కనిపిస్తుంది.
బయటకే చూపిద్దాం ఒకసారి. అంటే ఇక్కడ బాల్కనీ ఎంత ఉంది, ఎడ్జ్ ఎంత ఉంది ఒక్కసారి ఆగు. మా ఇల్లు అయితే ఫ్రంట్ సైడ్ నుంచి ఇట్లా కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ ఏమో 6 ఫీట్ల బాల్కనీ ఉంది. ఇక్కడ బాల్కనీకి డిజైన్ కూడా వచ్చింది. ఒకసారి ఇట్లా చూపిస్తాం. ఇంకో బాల్కనీకి అయితే డిజైన్ వచ్చింది ఇట్లా. ఇక్కడ కూడా 3 రంగులు పెట్టేసినాం. అది అటు రోడ్ సైడ్ కూడా బాల్కనీ 6 ఫీట్లో ఉంది, అక్కడ కూడా డిజైన్ వచ్చింది. ఇక్కడ గుడి సైడు 3 ఫీట్ల బాల్కనీ ఉంది. ఈ నుంచి అక్కడ ఇక్కడ గుడి సైడ్ ఏమో 3 ఫీట్ల బాల్కనీ ఉంది. ఇక్కడ కూడా ఇట్లా డిజైన్ వచ్చింది. చూసిర్రు కదా మా కొత్త ఇంటిని, ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా నిన్నమన్న మా కొత్త ఇంటి దగ్గర వర్క్ ఉండడం వల్లనే వీడియోస్ తీయడానికి వీలు కాలేదు. ఇంకా రేపటి నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.